నేను 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి జెండా పెట్టిన కాడ నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో ఎంతో కష్టపడి మండల కన్వీనర్గా చేసి ఆ పార్టీ మీద కలిగిపోయి నాకు ఈరోజు ఏగేసిన నరేంద్రవరం టీడీపీ పార్టీలో ఆయన అన్ని పథకాలు బాగా చేస్తాడని ఇవాళ టీడీపీకి రావాల్సి వచ్చింది. ఏంటండి ఆయన చేసింది? ఏం చేశాడు? మాలాంటి వాళ్ళనే గుర్తించలేదు, ఇంకా ప్రజలను ఏం గుర్తించాడు? పరిపాలన అతను చేసిన పరిపాలన అనేది 18 ఏళ్ళు అమ్మఒడి వేస్తే అది పరిపాలన కాదు. రాజధాని లేదు, చంద్రబాబు నాయుడు కట్టిన రాజధాని అలాగా ఉంది. మళ్ళా మరి ఏమి అభివృద్ధి అసలు ఏమన్నా చేశాడు? అతను ఏం చేశాడు? మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం, వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుని చెల్లిని తల్లిని కష్టపడి ఎంత కష్టపడ్డారో నేను పాదయాత్ర చేసి ఉండ షర్మిలతోటి. వాళ్ళని ఏం చేశాడో అది మాకు తెలుసు. వాళ్ళని ఏం చేశాడో మమ్మల్ని కూడా అదే చేశాడు. ఇంకా అతను ఏం చేశాడు? అంతకు మించి ఏం చేయలే. తను చేసింది ఎవరికే పరిపాలన చేయలే. నేను జెండా మోచా, నేను పాదయాత్ర చేసా షర్మిలతోటి. నేను జెండా పెట్టిన కానీ జెండా మోచి చెరుకుపల్లి మండల కన్వీనర్గా చేసా వైఎస్ఆర్ పార్టీకి. మాకు గుర్తింపు లేదు. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? ఏది నువ్వు చేసింది? ఏది ఇది చేసానని చెప్పు. వైఎస్ఆర్ పార్టీకి వేయొద్దు. వేసారంటే మనం అందరం నాశనం అయిపోతాము. సచివాలయాలు అన్నీ తాకట్టు పెట్టాడు. ఇవాళ మా ఆస్తులు కూడా పంట చేల మీద ఉన్నప్పుడు సర్వే పెట్టాడంటే మా ఆస్తులు కూడా ఈరోజు తాకట్టు పెడతాని కోసం అయ్యి పంట చేలు కూడా ఈరోజు సర్వే పెట్టాడు. ఈ వైఎస్ఆర్ పార్టీకి ప్రతి ఒక్క బాపట్ల నియోజకవర్గం అందరూ కూడాను వైఎస్ఆర్ పార్టీకి ఓటేయకుండా ఏగేసిన నరేంద్రవరం టీడీపీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మంచి మర్యాద లేని కోన రఘుపతి గారికి గౌరవం, ఆడవాళ్ళు మగోళ్ళు, నేను ఆయనకు కూడా వర్క్ చేశా, జిల్లా మొత్తం వర్క్ చేశా వైఎస్ఆర్ పార్టీలో. నాకు అందరు నాయకులందరూ తెలుసు. ఏ మంచి మర్యాద లేని నాయకుడికి ఓటు వేయొద్దు, గుర్తింపు లేని నాయకుడికి ఓటు వేయొద్దు. మనల్ని ఎవరైతే గుర్తించుతున్నారో ఆ నాయకుడికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. నేను ఆయన దగ్గరికి ఇన్ని సంవత్సరాలకు గాను నేను ఒక్కసారి వెళ్ళాను. ఆయన సంగతి నాకు పూర్తిగా అన్ని విషయాలు తెలుసు. ఈరోజు రఘుపతి గారికి ఓటు వేయకోకుండా వేగేసిన నరేంద్రవరం గారికి మంచి మర్యాద, అన్న అంటే తలుపు తట్టే ఏగేసిన నరేంద్ర గారికి ఓటేసి, అన్న అంటే తలుపు మూసుకునే రఘుపతి గారికి ఓటేయొద్దని బాపట్ల ప్రజలకు అందరికీ కూడా చేతులెచ్చి నమస్కరిస్తున్నా.